అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం। ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతి అయి నమః, ఓం శ్రీ గురుభ్యో నమః। మొక్కలు పెంచడం ద్వారా పితృదేవతలకు పుణ్యఫలం ఉద్ధరిస్తుందా? మనం ఒకసారి పద్మ పురాణంలోకి చూస్తే అందులో వేదవ్యాస మహర్షి ఇలా అంటారు, ఎవరైతే మొక్కలు నాటి వాటిని పెంచి పోషిస్తారో అవి వారికి సంతానంతో సమానం। వీరు నాటిన మొక్కల మీద వర్షం కురిసినప్పుడు ఆ ఆకుల మీద నుంచి జాలువారిన ప్రతి నీటి బిందువు ఒక తర్పణంతో సమానం। ఆ చెట్టుకు ఎన్ని వేల ఆకులుంటాయో వాటి మీద ఎన్ని వేల నీటి బిందువులు పడతాయో ఆ వ్యక్తికి అన్ని వేల తర్పణాలు విడిచిన పుణ్యం చేరుతుంది। మరణానంతరం అతడు పితృలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇతర లోకాల్లో ఉన్నా లేదా మళ్లీ జన్మించినా ఈ పుణ్యఫలం అతడిని చేరి అతడిని ఉద్ధరిస్తుంది। సనాతన ధర్మాన్ని అనుసరించి సుఖ దుఃఖాలకు కారణం పుణ్య పాపాలు। ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే అతడు పూర్వజన్మలో పుణ్యకర్మ చేసుకొని ఉండాలి। అప్పుడు అది యోగంగా మారి సుఖాన్ని ఇస్తుంది, లేదా కనీసం ఈ జన్మలోనైనా ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించాలి। కాబట్టి పిల్లల పుట్టినరోజు నాడు వారి చేత మొక్కలు నాటించి రోజు నీరు పోయిస్తే ఆ పుణ్యం వారి జీవితంలో అభివృద్ధికి కారణమవుతుంది। అదే మనం చేస్తే మనకు తోడ్పడుతుంది। మన పూర్వీకులు పెద్దగా దానాలు చేయలేదు, ధర్మాన్ని అనుష్ఠించలేదు అనుకుంటే వారికి ఉత్తమ గతులు కలగాలని వారి పేరున ఏపుగా వృక్షాలుగా పెరిగే కొన్ని మొక్కలు నాటి వాటికి రోజు నీరు పెట్టి పోషించాలి। అప్పుడు ఆ పుణ్యం వారిని చేరి మీరున్నా లేకున్నా ఆ చెట్టు ఆకుల మీద నుంచి జాలువారిన ప్రతి నీటి చుక్క ఒక తర్పణమయ్యి వారికి ఆహారం అందిస్తుంది। మన వంశం ఆశీర్వదించబడుతుంది। సర్వజన సుఖినో భవంతు। గోవులను సేవించండి, గోవులను రక్షించండి। ప్రకృతిని కాపాడడం మన ధర్మం। దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి। నమస్కారం।